హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. సో ఇక్కడైతే ఒక వీకెండ్ అనమాట. ఇది వీకెండ్ మార్నింగ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ కోసం గోంగూర పులిహోర చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ టైం అనమాట మేము కూడా ట్రై చేయడం, అందుకే సరదాగా వీడియో కూడా షూట్ చేసుకుంటున్నాం. అండ్ ఎనీవేస్ చాలా డేస్ అయిపోయింది కదా ఒక వీడియో పెట్టి అని చెప్పి. ఇది మోస్ట్లీ చాలా రాగా ఉంటుంది వీడియో అనేది. స్టార్టింగ్ ఒకటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, మోస్ట్లీ వీడియో మొత్తం కూడా రా క్లిప్పింగ్సే యాడ్ చేసేసాను. అండ్ ఇక్కడైతే గోంగూర పులిహోర కోసం అమ్మ అండ్ మౌనిక కలిసి గోంగూర ఒలుస్తున్నారు. అండ్ ఆ తర్వాత ఫస్ట్ అయితే గోంగూర నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ చేసుకుంటే బెటర్ కదా, మనం ఏ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అయినా. ఇప్పుడు ఇలా నీట్గా గోంగూరని కడుక్కోవాలి. ఈ కడుక్కున్న గోంగూరతో పాటు మనము ఆ పచ్చిమిరపకాయలు కడుక్కొని అవి కూడా ఇందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. అర్థమైందా గాయస్? కొంచెం నూనె వేయాలి. అత్త, ఇప్పుడు సమయం ఎంత అవుతుందని అనుకుంటున్నావు? మాట్లాడవేంటి? హలో, నిన్నే పిలిచేది. హలో, ఇంత త్వరగా ఎంత? ఇప్పుడు టైం 10 అవుతుంది గాయస్. ఇప్పుడే ప్రాసెస్ మొదలయ్యింది. ఇలా చక్కగా అన్నయ్య పూజ చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. తీసుకోవాల్సి వచ్చింది. రెసిపీ ప్రాసెస్ అయితే మేము పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ ఇంకా చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది కదా. సో ఫస్ట్ గోంగూర విత్ పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత దాంట్లోనే చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట. సో మనకి ఇంకా నిమ్మకాయ అవేం యాడ్ చేయం కాబట్టి మనకు కావాల్సినంత రైస్కి తగ్గట్టు చింతపండు పులుసు వేసుకొని దాన్ని కొంచెం ఉడకనివ్వాలన్నమాట ఈ గోంగూరలోనే. అండ్ ఆ గోంగూరలోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సో గ్రైండ్ చేసే ముందు సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ అంటే ఇంకా అన్నీ నార్మల్ వే, పులిహోరకి మనం ఏవైతే తాలింపులు వేసుకుంటామో ఆ ఐటమ్స్ అన్నీ కూడా తీసి పెట్టుకున్నాం అనమాట. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. ఇది చల్లారేలోపు మనం పులిహోరకి తాలింపు వేసుకుందాం. సో అన్నిటికంటే మెయిన్ ఐటమ్ చెప్పడం మర్చిపోయాం. ఆల్రెడీ అన్నం అయిపోయింది, ఆరబెట్టుకుంటున్నాం అనమాట. పొడి పొడి కావాలి. సో ఇక్కడైతే వీళ్ళు తాలింపు వేస్తున్నారు. వేసేయమంటారా అని అడుగుతుంది. నీళ్ళు కూడా పోనీరా కొంచెం కొంచెం వాడండి. సో ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం ఫైనల్గా. సో గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే అన్నంలో వేసి కలుపుకోవాలి ఫస్ట్. కొంచెం గోంగూర గోరింటాకులో ఉంటుంది. గోంగూరలో కొంచెం
సాల్ట్ వేసుకున్నాం ఆల్రెడీ, అది చెప్పడం మర్చిపోయినట్టున్నాం. సో అది చెక్ చేసుకొని కావాల్సి ఉంది ఇప్పుడు వేసుకోవాలి. చూడు సరిపోద్దా? కొంచెం ఓకే. తాలింపు అంతా నీట్గా కలిసిపోయింది కదా, ఇప్పుడు తాలింపు వేయాలి. లాస్ట్లో మళ్ళీ పైన వేసుకోవచ్చు, ఇప్పుడైతే కొంచెం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ టిఫిన్లు తిన్నారా? మేము ఇంకా తినలేదు గాయస్, 10:30 దాటింది, వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే పులిహోర అయిపోవచ్చింది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో. అది పులిహోర కాదు గాయస్, గోంగూర రైస్. అదే గోంగూర పులిహోర. సో టేస్ట్ చేస్తాం ఇప్పుడు, ఎలా ఉందో చెప్తాం. నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి. తినకముందే టేపులు వస్తుంది. ఇలా చెప్పింది చెప్పు. గోంగూర పులిహోర రెడీ. రెడీ. మేము చేసింది మేమే టేస్ట్ చెప్పకూడదు కాబట్టి ఎలా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసాం మేము. చాలా బాగుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. చేయమంటావా స్టార్ట్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.